భారతరత్న భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పైన కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిండు పార్లమెంటు సభల్లో అంబేద్కర్ 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 అని జపిస్తున్నారు. కొంతమంది ఇది ఫ్యాషన్ అయిపోయిందని చెప్పడం చూస్తే ఆయన అసహనం అంటే ఈ అంబేద్కర్ పైన అమిత్ షాకు ఉన్న అసహనం అనేది బయటకు వచ్చింది. దేశవ్యాప్తంగా ప్రపంచంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ను 155 దేశాల్లో ఆయన జన్మదినాన్ని ఒక నాలెడ్జ్ డేగా గుర్తించి ఐక్యరాజ్య సమితితో పాటు 155 దేశాలు ఈరోజు తెలివైన మనిషిగా గుర్తించి కీర్తిస్తున్న సందర్భంలో అమిత్ షా అడ్డగోలుగా పార్లమెంట్లో వ్యాఖ్యానం చేయడం అనేది అతనికున్న దుర్బుద్ధిని, అతనికున్న కులతత్వాన్ని పార్లమెంట్ సాక్షిగా బట్టబయలు చేసిన సంగతి దేశ ప్రజలందరూ చూసిర్రు. ఈ దేశంలో అమిత్ షా మాట్లాడితే ఏమన్నాడు? అంబేద్కర్ బదులు దేవుణ్ణి తలుస్తే అన్నాడు. దేవుణ్ణి మొక్కే అధికారం కూడా రాజ్యాంగానికి ముందు ఈ దేశంలో శూద్రులకు లేదు. దేవుని మొక్కే దేవాలయాలకు అయ్యే హక్కు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాయడం ద్వారా మాత్రమే దేవుని మొక్కే హక్కు వచ్చింది. ఆ సంగతి హిందూ మతానికి నాయకుడైన అమిత్ షా గుర్తించాల్సిన అవసరం ఉంది. చరిత్ర తెలియకుండా ఈ దేశంలో దళితులకు శూద్రులకు దేవాలయం మొక్కే హక్కు లేకున్నది. అది అంబేద్కర్ ద్వారానే సాధ్యమైంది. ఆ సంగతి కూడా నువ్వు కేంద్ర హోంమంత్రిగా ఉండి తెలుసుకోలేకపోవడం అనేది ఒక అజ్ఞానానికి నిదర్శనం. బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించడం ద్వారానే అందరికీ అవకాశాలు వచ్చినాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ను విమర్శించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను తక్షణమే కేంద్ర క్యాబినెట్ నుండి బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాతను నిండు పార్లమెంట్లో అవమానకరంగా మాట్లాడింది కాబట్టి అతను ఒక దేశద్రోహిగా ఈరోజు దేశంలో నిలబడ్డాడు. గతంలోనే మనకు తెలుసు, గుజరాత్లో బహిష్కరణ కూడా చేసిన అమిత్ షాను ఆ రాష్ట్రం నుండి బహిష్కరణ చేసిన సంగతి తెలుసు. ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటి చర్యల వల్లనే అమిత్ షా వివాదాల్లోకి తీసుకొచ్చి ఈరోజు తప్పుడు సంకేతాలను ఈ దేశంలో పార్లమెంట్ సాక్షిగా ఇవ్వదలుచుకున్నాడు. కాబట్టి బేషరతుగా మోడీ అతనికి క్షమాపణలు ఈ దేశానికి అవసరం లేదు, ఈ ప్రజలకు అవసరం లేదు. మోడీ తక్షణమే అతని క్యాబినెట్ నుండి బర్తరఫ్ చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీడియా మిత్రులకు నమస్కారాలు. ఈరోజు సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. మేము ఖండిస్తున్నాం. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున యూనియన్లకు అతీతంగా కూడా ఈరోజు అందరు జర్నలిస్టులు, సామాజిక సంఘాలు అందరితో కలిసి అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. వాపస్ తీసుకోవాలి. ఈరోజు భారతదేశం అభివృద్ధి పదంలో నడుస్తుందంటేనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం. ఈరోజు మీరు ఈ పదవులు, ఈ హోదా అనుభవిస్తున్నది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే మీరు ఈ పదవులు అనుభవిస్తున్నారు. మీ వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఉద్యమం లేవనెత్తి మీ వ్యాఖ్యలు మీరు లేదంటే ప్రభుత్వం ముందరికి పోయి మోడీ గారి ముందరికి అయి ఆయనను బర్తరఫ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కేంద్రంలో హోంశాఖకి బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి తెలియదా లేదా మన పిచ్చి పట్టిందా? బేషరత్గా క్షమాభిక్ష కోరాలి. రాజ్యాంగం పైన మీరు రాజ్యాంగం రాసిన మా బాబాసాహెబ్ అంబేద్కర్ ని మీరు అవమానించారు కాబట్టి మేము దీన్ని ఖండిస్తున్నాము. మీరు బేషరత్గా క్షమాభిక్ష చేయాలి. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీని. అంబేద్కర్ గారు అంటే ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ ఎంతో గౌరవంగా చూసే వ్యక్తి. ఆయన దేశ ప్రజలందరూ కూడా రాజ్యాంగాన్ని రచించి అందరికీ సమాన హక్కులు, స్వేచ్ఛ కల్పించిన వ్యక్తి. ఆయనను ప్రపంచ మేధావిగా అందరూ అభివర్ణిస్తుంటారు. కానీ అమిత్ షాకు ఏమాత్రం సిగ్గు శరం లేకుండా అంబేద్కర్ 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 అంటే ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఎవరికి వాళ్ళు తలుచుకోవడము, దేవుని తలుచుకుంటే స్వర్గప్రాప్తి లభిస్తుంది అని చెప్పి మాట్లాడడం సిగ్గుచేటు. ఈరోజు రామ మందిరం కట్టారంటే కూడా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం ప్రకారమే ఈరోజు రామ మందిరం కూడా అయోధ్యలో నిర్మించడానికి అంబేద్కర్ గారు కారణమయ్యారు. అటువంటి అంబేద్కర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను ఖచ్చితంగా కేంద్ర కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసి ఆయన పైన దేశద్రోహం కేసు కూడా నమోదు చేయాలి. ఎందుకంటే గతంలో రాహుల్ గాంధీని కూడా ఆయన సభ్యత్వాన్ని రద్దు చేసిన చరిత్ర ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఉంది. మరి ఈరోజు ప్రపంచ మేధావి దేశానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి మహోన్నత వ్యక్తి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన
అమిత్ షాను కూడా ఆయన సభ్యత్వాన్ని కూడా రద్దు చేసి ఆయన పైన ఖచ్చితంగా దేశద్రోహం కేసు నమోదు చేయాలని జాతీయ మాలమానాడుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దేశంలో ఏం జరుగుతుంది? మనువాదాన్ని తీసుకొస్తారా, రాజ్యాంగం తీసుకొస్తారా? ఫస్ట్ రాజ్యాంగం అనేది ఉన్నందుకొరకే మీరు అయోధ్యలో రామాలయం కట్టడానికి మీకు చట్టం అవకాశం వచ్చింది, పార్లమెంట్లో చేసుకున్నారు, సుప్రీంకోర్టుకి వెళ్ళి మీకు వచ్చింది. కానీ మీరేం చేస్తున్నారు? మందిని పెంచి పోషిస్తున్నారు. ఈరోజు నీకు మణిపూర్లో ఏం జరుగుతుంది, బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది? మీ రాజ్యం ఉంది కదా, మోడీ ప్రపంచ దేశాలని మొత్తం నేను యుద్ధాలు లేకుండా ఆపుతున్నా చేస్తున్నాను కదా. మన పక్కన బంగ్లాదేశ్లో హిందువులని ఘోరంగా రేపులు చేస్తున్నారు, చంపుతున్నారు. ఏం చేస్తున్నారు గవర్నమెంట్? దాన్ని మాట్లాడు. నువ్వు అంబేద్కర్ దేవుని కొలుతాంటే అంబేద్కర్ కొలుతాంటే అంబేద్కర్ దేవుడు అంటారు. మానవత దృక్పథంగా మానవతం అసలు దేవుడు అంటే ఏంది? మంచితనానికి మారిపోయారే దేవుడు. దేవుడు అంటే నీ పూజే దేవుడు ఎవరు దేవుడు లేడు. నువ్వు దేవుని పెట్టుకొని ఓ రాముడు అంటాడు, లేవు శంకరుడు అంటాడు, ఇది అంటారు. మతాన్ని పెట్టుకొని కాదు. మీరేం చేస్తున్నారు దేశానికి? అది చేయండి ఫస్ట్. అంతేగాని నువ్వు పార్లమెంట్లో నువ్వు దేవుని కొలవండి అంటే దేవుని మీద పోతావా, నీ పని మీద పోతావా? నువ్వు రాజ్యాంగంలో ఏముంది? మతాలకు అతీతంగా ఉండాలి రాజకీయ నాయకులు. మీరు మతాన్ని ఎందుకు తగిలిస్తున్నారు? మత విద్వేషం ఎందుకు రెచ్చగొడుతున్నారు? దేశంలో ఎవరు కావాలి? ఇప్పుడు మణిపూర్లో కానీ బంగ్లాదేశ్లో కానీ గోలు జరుగుతున్నాయి. మీరు కాపాడతారా? కాపాడలేరు. కాబట్టి మానవత్వాన్ని పెంచి పోషించండి, మానవ విలువల్ని పెంచి పోషించాలని మేము కోరుకుంటున్నాము. అలాగే ఒక హోంమంత్రి అమిత్ షా గారు ఈ విధంగా మాట్లాడడం చాలా తప్పు. కాబట్టి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పార్లమెంట్ బహిష్కరణకు పట్టుబట్టాలి. మోడీ గారు సత్వరమైన చర్యలు తీసుకొని అమిత్ షా గారిని బర్తరఫ్ చేయాలని మేము కోరుకుంటున్నాం. అంబేద్కర్ పై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ధర్నాకు తెలంగాణ మాలమానాడు మేము తీవ్రంగా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉన్నాం. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు అంబేద్కర్ గారి గురించి అంబేద్కర్ని తలిస్తే ఏమొస్తుంది, దేవుళ్ళని తలిస్తే స్వర్గప్రాప్తి లభిస్తుందని మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజంగా దేవుళ్ళని తలిస్తే స్వర్గం వస్తుందో రాదో తెలియదు, కానీ వేల సంవత్సరాల నుండి అణిచివేతకు గురైనటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు